డిస్కస్ అబౌట్ అర్బన్ లోకల్ బాడీస్ ఇన్ ఇండియా. భారతదేశంలో పట్టణ స్థానిక ప్రభుత్వాల గురించి తెలుసుకుందాం. ది అర్బన్ లోకల్ బాడీస్ ఆక్యుపైస్ ఏ ప్రామినెంట్ ప్లేస్ ఇన్ ది అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఆఫ్ అర్బన్ ఏరియాస్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాల్లో ఈ పట్టణ స్థానిక ప్రభుత్వాలు చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయని మనం చెప్పుకోవచ్చు. ది అర్బన్ లోకల్ బాడీస్ కెన్ బి కాన్స్టిట్యూషనలైజ్డ్ అకార్డింగ్ టు 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 1993. 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 1993వ సంవత్సరంలో ఈ పట్టణ స్థానిక ప్రభుత్వాల గురించి రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ది అర్బన్ లోకల్ బాడీస్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ సెవరల్ టైప్స్ లైక్ మున్సిపల్ కార్పొరేషన్స్ అంటారు. మున్సిపల్ కార్పొరేషన్స్ తెలుగులో నగరపాలక సంస్థలు అంటారు. మున్సిపల్ కార్పొరేషన్స్. అలాగే 2 మున్సిపాలిటీస్ అంటే పురపాలక సంస్థలు, మున్సిపాలిటీస్ అంటారు. అట్లాగే నగర పంచాయత్ అంటే ఇవన్నీ కూడా అర్బన్ లోకల్ బాడీస్లో ఉన్నటువంటి టైప్స్. అట్లాగే నోటిఫైడ్ ఏరియా కమిటీస్, టౌన్ ఏరియా కమిటీస్, కంటోన్మెంట్ బోర్డ్స్, పోర్ట్ ట్రస్ట్, టౌన్షిప్ అండ్ స్పెషల్ పబ్లిక్ ఏజెన్సీస్. సో ఇట్లాగా 9 రకాలుగా అర్బన్ లోకల్ బాడీస్ని డివైడ్ చేయడం జరిగింది అకార్డింగ్ టు 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఈరోజు మనం మున్సిపాలిటీస్ అంటే ఏంటో తెలుసుకుందాం. అంతకంటే ముందు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఈ యొక్క పట్టణ స్థానిక ప్రభుత్వాల యొక్క చరిత్ర కనుక ఒకసారి తెలుసుకుంటే, ది ఏన్షియంట్ పీరియడ్, పూర్వకాలంలో ది మెగస్థనీస్ ఈజ్ ఏ చైనీస్ ట్రావెలర్ విజిటెడ్ ది ఇండియా డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ మొఘల్ ఎంపైర్స్ అండ్ మౌర్యన్ ఎంపైర్స్. ఈ మొఘళ్ళు లేదా మౌర్యులు కాలంలో ఈ యొక్క భారతదేశానికి అనేక మంది వలస యాత్రికులు అంటే విదేశాల నుంచి వచ్చినటువంటి ఒక చరిత్రకారులు అందరూ కూడా మన భారతదేశాన్ని సందర్శించడం జరిగింది. వాటిలో ముఖ్యంగా ఈ మెగస్థనీస్ అనేటువంటి చరిత్రకారుడు మెగస్థనీస్ డ్యూరింగ్ ది 4th century భారతదేశంలో 4వ శతాబ్దంలో భారతదేశానికి రావడం జరిగింది. ఆ కాలంలో మౌర్యన్ ఎంపైర్స్ అనేవాళ్ళు ఉన్నారు. మౌర్యులు మన భారతదేశాన్ని పరిపాలించడం జరుగుతుంది. ఆ సమయంలోనే మెగస్థనీస్ అనేటువంటి వ్యక్తి ఒక ఇండికా అనేటువంటి గ్రంథాన్ని రచించి అందులో ఈ అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. అంటే భారతదేశంలో ఉన్నటువంటి పట్టణ స్థానిక ప్రభుత్వాలకి లేదంటే అసలు స్థానిక ప్రభుత్వాలకి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి, భారతదేశంలో ఉన్నటువంటి పరిపాలన అనేటువంటిది ఏ విధంగా ఉందనేటువంటిది కూడా చరిత్రలో చూసుకుంటే మెగస్థనీస్ అనేటువంటి చరిత్రకారుడు కూడా చెప్పడం జరిగింది. అట్లాగే డ్యూరింగ్ ది బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళ కాలంలో వచ్చేసరికి ఈ అర్బన్ లోకల్ బాడీస్ అనేటువంటివి మరి ముఖ్యంగా ది 1687 ది మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ది బ్రిటిషర్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో మొట్టమొదటగా మద్రాసులో మున్సిపల్ కార్పొరేషన్ అనేటువంటి దాన్ని బ్రిటిష్ వాళ్ళు స్థాపించడం జరిగింది. ఆ తర్వాత 1850sలో మేయో రెజల్యూషన్ తీసుకొని రావడం జరిగింది. మేయో ఒక తీర్మానం తీసుకొని రావడం జరిగింది. అంటే బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయినటువంటి కొంతమంది వాళ్ళు అనేక రకాలైనటువంటి చట్టాలు తీసుకొని రావడం జరిగింది. అట్లాగే వాటిలో ముఖ్యంగా ఇన్ ది ఇయర్ ఆఫ్ 1882 1882వ సంవత్సరంలో ది లార్డ్ రిప్పన్ ఇంట్రడ్యూస్డ్ ఏ ఫేమస్ రెజల్యూషన్ రిగార్డింగ్ ది ఫైనాన్షియల్ పవర్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ గివెన్ టు ది లోకల్ గవర్నమెంట్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో మొట్టమొదటగా వాళ్ళకి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజలనే వాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి అధికారాలు ఉండాలి, అలాగే పరిపాలనా అధికారాలు కూడా ఉండాలని చెప్పేసి లార్డ్ రిప్పన్ అనేటువంటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ మన భారతదేశంలో ఉన్నాడు. ఆయన ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇట్ ఈస్ ది హిస్టారికల్ మూమెంట్ అండ్ ఇట్ ఈస్ ది మైల్ స్టోన్ ఆఫ్ ది లోకల్ గవర్నమెంట్స్ ఇన్ ఇండియా.
భారతదేశంలో ఈ స్థానిక ప్రభుత్వాలు అనేటువంటి రావటానికి ప్రధానంగా 1882లో ఈ యొక్క లార్డ్ రిప్పన్ తీసుకునేటువంటి ఈ సవర్ణ బిల్లు కూడా ముఖ్యమైనటువంటిదని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 1919 యాక్ట్ 1919 ప్రభుత్వ చట్టం ద్వారా ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డయార్కీ సిస్టమ్ అనేటువంటిది ప్రవేశపెట్టడం జరిగింది. డయార్కీ సిస్టమ్ అంటే ఏంటంటే ద్వంద్వ పరిపాలన అనేటువంటి దాన్ని బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టారు 1919 చట్టం ద్వారా. అంటే స్టేట్ ప్రొవిన్సీస్ అండ్ సెంట్రల్ ప్రొవిన్సీస్ అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో కొన్ని రకాలైనటువంటి ముఖ్యమైనటువంటి శాఖల్ని, అలాగే రాష్ట్ర ప్రభుత్వ అధికారంలో కొన్ని ముఖ్యమైనటువంటి శాఖల్ని, అంటే అధికార విభజన అనేటువంటి దాన్ని 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టారని చెప్పుకోవచ్చు. అట్లాగే 1935 యాక్ట్ ఆల్సో సపోర్టెడ్ ది లోకల్ గవర్నమెంట్స్ ఇన్ ఇండియా. 1935 భారత ప్రభుత్వ చట్టంలో కూడా బ్రిటిష్ వాళ్ళు ఈ స్థానిక ప్రభుత్వాలు అనే వాటిని సమర్థించడం జరిగింది. ఆ సమయంలో మహాత్మా గాంధీ కూడా ఈ యొక్క లోకల్ గవర్నమెంట్స్ అనే వాటిని తప్పనిసరిగా ఉండాలని ఆయన కూడా చెప్పడం జరిగింది, అభిప్రాయపడటం జరిగింది. ఇదంతా కూడా బ్రిటిష్ పీరియడ్. అట్లాగే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ ది పంచాయత్ రాజ్ సిస్టమ్ ఇన్ పార్ట్ 4 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలోని 4th పార్ట్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశక నియమాలు అనే వాటిని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేటువంటి ఆదేశిక సూత్రాల్లో అకార్డింగ్ టు ఆర్టికల్ 40 ఆర్టికల్ డిస్క్రైబ్స్ ది పంచాయత్ రాజ్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఇంట్రడ్యూస్ ది పంచాయత్ రాజ్ సిస్టమ్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం ప్రకారంగా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950వ సంవత్సరం నుంచి మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేటువంటి ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశక నియమాల్లోని 4వ భాగంలో 40వ అధికరణ ప్రకారంగా మన భారతదేశ రాజ్యాంగం ప్రకారంగా పంచాయతీరాజ్ విధానం కూడా ఉండాలి, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ కూడా ఉండాలని చెప్పడం జరిగింది. సో ఇది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్. అట్లాగే మున్సిపల్ కార్పొరేషన్ చెప్పుకుందాం. మున్సిపల్ కార్పొరేషన్ తెలుగులో ఏమంటారంటే నగరపాలక సంస్థ అంటారు. ది మున్సిపల్ కార్పొరేషన్ ఈజ్ ది ఇంపార్టెంట్ కేటగిరీ ఆఫ్ ది అర్బన్ లోకల్ గవర్నమెంట్స్. అంటే ఈ అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ పట్టణ స్థానిక ప్రభుత్వాల్లో ముఖ్యమైనటువంటి పాత్రను పోషించేటువంటి సంస్థల్లో ఈ నగరపాలక సంస్థ అనేటువంటిది ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఎందుకనంటే ఇట్ ఈస్ ది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ది అర్బన్ లోకల్ బాడీస్ ఇన్ ఇండియా. భారతదేశంలోని పట్టణ స్థానిక ప్రభుత్వాల్లో ఈ ఉన్నత స్థాయిగా అంటే ఉన్నటువంటి మిగిలిన పట్టణ స్థానిక ప్రభుత్వాలు అయినటువంటి మున్సిపాలిటీస్, నగర పంచాయత్స్, టౌన్ ఏరియా కమిటీస్తో పోల్చుకుంటే ఉన్నత స్థాయిలో ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ది మున్సిపల్ కార్పొరేషన్ ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 1687 ఇన్ మెడ్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ బై ది బ్రిటిషర్స్. మెడ్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ 1687వ సంవత్సరంలో మొట్టమొదటగా ఈ మెడ్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ బ్రిటిష్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆఫ్టర్ ఫాలోడ్ బై ది బాంబే అండ్ కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్స్. అంటే మొట్టమొదటగా మన భారతదేశంలో ఏంటంటే ఈ మెడ్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ అనేటువంటి దాన్ని బ్రిటిష్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత బాంబే, కలకత్తా లాంటి నగరాలకు కూడా ఈ మున్సిపల్ కార్పొరేషన్ని విస్తరించడం జరిగింది. అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ ఎయిడ్ సొంతంగా వాళ్ళ యొక్క ప్రదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనేటువంటి దానికి ఆర్థిక వనరులు అనే వాటిని సమకూర్చుకుంటూనే ఆ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా అక్కడ పరిపాలనలో ఉండాలని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ని భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ది బ్రిటిషర్స్ ఇంట్రడ్యూస్డ్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్టర్ ది ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ మున్సిపల్ యాక్ట్ అనే దాన్ని 1993వ సంవత్సరంలో 1993లో 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 74వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ మున్సిపల్ యాక్ట్ అనే దాన్ని అంటే పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ పంచాయతీరాజ్ చట్టంలో ఈ మున్సిపల్ కార్పొరేషన్ అనేటువంటిది ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుందని చెప్పుకోవచ్చు. ది స్టేట్ గవర్నమెంట్ కెన్ డిక్లేర్ ది మున్సిపల్ కార్పొరేషన్ ఫ్రమ్ మున్సిపాలిటీ. ఏదైనా ఒక మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ అవ్వాలంటే అట్లీస్ట్ ది పాపులేషన్ ఆఫ్ 3 lakhs
3 lakhs people resided on that area, and the revenue of around above 4 crore rupees. ఏదైతే ఒక ప్రదేశంలో 3 లక్షల జనాభా కంటే ఎక్కువ మంది ఉంటారో, కనీసం 3 లక్షల జనాభా ఉంటారో, లేదంటే అక్కడ వాళ్ళకు వచ్చేటువంటి పర్ యానం సంవత్సరానికి వచ్చేసరికి వాళ్ళకి వచ్చేటువంటి ఆదాయం 4 కోట్లు ఉంటుందో, 4 కోట్ల రూపాయలు అక్కడ రెవెన్యూ వస్తుందో, ఆ ప్రదేశాన్ని మున్సిపల్ కార్పొరేషన్గా స్టేట్ గవర్నమెంట్ అనేటువంటిది డిక్లేర్ చేస్తుంది. అయితే ఈ మున్సిపల్ కార్పొరేషన్ కంప్రైజెస్ 4 ఆర్గాన్స్, నేమ్లీ, అంటే ఈ మున్సిపల్ కార్పొరేషన్ లేదా నగరపాలక సంస్థ అనేటువంటిది ముఖ్యంగా 4 రకాలైనటువంటి భాగాలను కలిగి ఉంటుంది. వాటిలో ముఖ్యమైనటువంటివి ఏంటంటే కార్పొరేషన్ కౌన్సిల్ అంటారు, నగరపాలక మండలి, అట్లాగే మేయర్, అంటే ప్రతి మున్సిపల్ కార్పొరేషన్కి ఒక మేయర్ ఉంటారు, అలాగే మున్సిపల్ కమిషనర్ అలా అంటే మున్సిపల్ కమిషనర్ అంటారు. స్టాండింగ్ కమిటీస్ అంటే ఇవి సలహాపూర్వక సంఘాలు, స్థాయి సంఘాలు అంటారు. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేషన్ కౌన్సిల్ అంటే ఏంటి తెలుసుకుందాం. ది కార్పొరేషన్ కౌన్సిల్ ఈజ్ ది లెజిస్లేటివ్ ఆర్గాన్ ఆఫ్ ది యూనియన్, లెజిస్లేటివ్ ఆర్గాన్ ఆఫ్ ది అర్బన్ లోకల్ బాడీస్. ఈ పట్టణ స్థానిక ప్రభుత్వాల్లో ఈ కార్పొరేషన్ కౌన్సిల్ అనేటువంటిది ఈ యొక్క ముఖ్యమైనటువంటి శాసనపరమైనటువంటి అధికారాన్ని కలిగి ఉంటుంది. అండ్ ఇట్ ఈజ్ ఆల్సో ఏ డెలిబరేటివ్ వింగ్ ఆఫ్ ది అర్బన్ లోకల్ బాడీస్. అంటే శాసనపరమైనటువంటి విధులతో పాటు చర్చా సంబంధమైనటువంటి విధులను కూడా ఈ కార్పొరేషన్ కౌన్సిల్ లేదా పురపాలక మండలి అనేటువంటిది ఉంటుంది. దీంట్లో ఏమవుతుందంటే ఇట్ కన్సిస్ట్ ది మెంబర్స్ ఆఫ్ ది కార్పొరేషన్ కౌన్సిల్. ఇక్కడ ఉన్నటువంటి ఈ పురపాలక సంఘాల్లో ఉన్నటువంటి సభ్యులు అనేవాళ్ళు ది మెంబర్స్ విల్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ది మున్సిపల్ కార్పొరేషన్ పీపుల్. ఆ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో ఆ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు అక్కడ ప్రత్యక్షంగా ఆ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క ప్రాంతాలని డివిజన్లుగా అలాగే వార్డులుగా విభజించడం జరుగుతుంది. ఆ వార్డులు లేదా డివిజన్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా వాళ్ళ యొక్క డివిజన్కి సంబంధించినటువంటి అభ్యర్థిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఇట్లాగా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రదేశాలని కూడా వివిధ రకాలైనటువంటి డివిజన్లుగా విభజించడం జరుగుతుంది. ఆ డివిజన్ నుంచి ఎన్నుకోబడినటువంటి వ్యక్తుల్ని కార్పొరేటర్స్ అంటారు. ది ఎలక్టెడ్ మెంబర్స్ విల్ ఆల్సో కాల్ ది కార్పొరేటర్స్. ఆ కార్పొరేటర్స్ అని చెప్పడం జరుగుతుంది. అదే ఇక్కడ రూరల్ లోకల్ గవర్నమెంట్స్లో వచ్చేసరికి ఈ గ్రామ స్థాయిలోనేమో వార్డు మెంబర్స్ అంటారు. అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఆ గ్రామాన్ని వార్డులుగా విభజించి ఆ వార్డులో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా పోటీ చేస్తారు. అక్కడ అందులో ఉన్నటువంటి సభ్యులు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఆ వార్డు సభ్యులను ఎలా ఎన్నుకుంటారో అట్లాగే ఈ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఈ డివిజన్ నుంచి పోటీ చేసేటువంటి వ్యక్తుల్ని కూడా ఆ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ప్రజలే ఎన్నుకోవడం జరుగుతుంది, అంటే ప్రత్యక్షంగా ఎన్నుకోవడం జరుగుతుంది. ది ఎలక్షన్ విల్ ఆల్సో కండక్ట్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ది స్టేట్. ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం ద్వారా ఎన్నికలు అనేటువంటివి నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే ది సమ్ సీట్స్ బిలాంగ్స్ టు ది SCs, ST, BC and minorities and women. Reservations also available in these elections on the rotation basis. అంటే ఇక్కడ ఎన్నికలు అనేటువంటివి రొటేషన్ పద్ధతిలో అక్కడ ఉన్నటువంటి పోటీ చేసేటువంటి వ్యక్తులందరూ కూడా ఈ కొంతమంది షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తులకి కొన్ని సీట్లు, అంటే కొన్ని రకాలైనటువంటి అక్కడ పోటీ చేసేటువంటి అభ్యర్థి స్థానాలు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే కొంతమంది షెడ్యూల్ తెగలకు సంబంధించినటువంటి స్థానాలు ఉంటాయి, ఎస్టీస్, అలాగే బీసీస్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి, అట్లాగే కొంత మైనారిటీ కేటగిరీ కింద అక్కడ కొంతమంది పోటీ చేస్తారు. అట్లాగే ఉమెన్ కేటగిరీ కింద కొంతమంది, అంటే మహిళల కోటాలో కూడా కొంతమంది ఆ యొక్క డివిజన్స్ నుంచి కార్పొరేటర్లుగా ఎన్నుకోబడతారు. అంటే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా వాళ్ళ తరపున ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఈ యొక్క వాళ్ళ తరపున ఉన్నటువంటి కార్పొరేటర్స్ అనే వాళ్ళని ఈ కార్పొరేషన్ కౌన్సిల్కి ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ ఎన్నుకోబడినటువంటి సభ్యులందరికీ కూడా మేయర్ అనేటువంటి వ్యక్తి అధ్యక్షుడిగా వ్యవహరిస్తాడు.
ది మేయర్ ప్రిసైడ్స్ ఓవర్ ది మీటింగ్స్ ఆఫ్ కార్పొరేషన్ కౌన్సిల్. ఈ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశాలకి ఈ మేయరు అక్కడ సమావేశాలకు అధ్యక్షత వహిస్తుంటాడు. అట్లాగే ది మున్సిపల్ కమిషనర్ అండ్ ది మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ ది మెంబర్ ఆఫ్ లోక్సభ ఆఫ్ దట్ కాన్స్టిట్యుయెన్సీ ఆర్ అటెండింగ్ ది మీటింగ్స్ ఆఫ్ కార్పొరేషన్ కౌన్సిల్ ఆఫ్ ఎక్స్ అఫిషియో మెంబర్స్. అంటే ఎక్స్ అఫిషియో మెంబర్స్ అంటే గౌరవప్రదమైనటువంటి సభ్యుల హోదాల్లో అక్కడ కార్పొరేషన్ కౌన్సిల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్, ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, అలాగే ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎంపీస్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ, అట్లాగే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అక్కడ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో, అంటే అక్కడ ఎస్పెషల్గా ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎంతమంది అయితే ఎమ్మెల్యేస్ ఉంటారో వాళ్ళు, ఈ మెంబర్ ఆఫ్ లోక్సభ, అట్లాగే మున్సిపల్ కమిషనర్ వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్పొరేషన్ సమావేశాలకి హాజరవుతారు ఇన్ ది కెపాసిటీ ఆఫ్ ఎక్స్ అఫిషియో మెంబర్స్ అంటారు. ఎక్స్ అఫిషియో మెంబర్స్ అంటే ఏంటంటే వీళ్ళు గౌరవప్రదమైనటువంటి గౌరవ సభ్యులుగా ఆ యొక్క సమావేశాలకు హాజరయ్యేటువంటి అధికారం వాళ్ళకి, ఈ కార్పొరేషన్ సమావేశాల్లో హాజరయ్యేటువంటి అధికారం వీళ్ళకు ఉంటుంది. అట్లాగే ది మేయర్ ఈజ్ ది పొలిటికల్ హెడ్ ఆఫ్ ది మున్సిపల్ కార్పొరేషన్. ఈ మున్సిపల్ కార్పొరేషన్ అంటే నగరపాలక సంస్థకి మేయర్ అనేటువంటి వ్యక్తి రాజకీయపరమైనటువంటి అధిపతిగా ఉంటాడు. అండ్ ది మేయర్ ఈజ్ ది ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ది మున్సిపల్ కార్పొరేషన్. అంటే ఇక్కడ మనకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ది ఫస్ట్ సిటిజన్ ఆఫ్ అవర్ ఇండియా. భారత రాష్ట్రపతి మన దేశం మొత్తానికి ప్రథమ పౌరుడిగా ఉంటాడు. అట్లాగే ది గవర్నర్ యాక్ట్స్ యాజ్ ది ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ది స్టేట్. అంటే దేశం మొత్తానికి నేమో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటాడు మొట్టమొదటి పౌరుడుగా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దేశం మొత్తానికి ఫస్ట్ సిటిజన్గా ఉంటాడు, ఇది దేశం మొత్తానికి, ఇండియా మొత్తానికి. అట్లాగే గవర్నర్ ప్రతి రాష్ట్రానికి కూడా, స్టేట్ మొత్తానికి కూడా మొట్టమొదటి పౌరుడుగా ఉంటాడు. అట్లాగే మేయర్, మనకు ఇప్పుడు ఈరోజు మనం చెప్పుకునేటువంటి మేయర్ ఆల్సో ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ది మున్సిపల్ కార్పొరేషన్. ఆ మున్సిపల్ కార్పొరేషన్లో మొట్టమొదటి పౌరుడిగా మేయర్ కూడా ఉంటాడని మనం తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం రూరల్ లోకల్ గవర్నమెంట్స్ కనుక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ది సర్పంచ్ ఈజ్ ది ఫస్ట్ సిటిజన్ ఆఫ్ దట్ విలేజ్. అంటే గ్రామం మొత్తానికి కూడా మొట్టమొదటి పౌరుడిగా సర్పంచ్ ఉంటాడు. అంటే గ్రామ స్థాయిలోనేమో సర్పంచ్, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో మేయర్, రాష్ట్రం మొత్తానికి గవర్నరు, అలాగే దేశం మొత్తానికి కూడా భారత రాష్ట్రపతి మొట్టమొదటి పౌరులుగా ఉంటారు. సో ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. అండ్ ది మేయర్ ఆల్సో ఎలెక్టెడ్ బై ది పీపుల్ ఆఫ్ దట్ మున్సిపల్ కార్పొరేషన్, డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ది పీపుల్. ఈ ప్రజలు అనేవాళ్ళు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు ఫర్ ది టర్మ్ ఆఫ్ 5 years, ఫర్ ది పీరియడ్ ఆఫ్ 5 years. ఈ మేయర్ యొక్క పదవీ కాలం ఒక 5 సంవత్సరాలు పదవీ కాలం వరకు ఆ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రత్యక్షంగా ఎన్నుకోవడం జరుగుతుంది. ది మేయర్ ప్రిసైడ్స్ ది మీటింగ్స్ ఆఫ్ ది మున్సిపల్ కార్పొరేషన్. ఈ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశాలకి ఈ మేయరు అధ్యక్షత వహిస్తాడు. అండ్ ది మేయర్ ఆల్సో ప్రిసైడ్స్ ది మీటింగ్స్ ఆఫ్ ఆర్డినరీ మీటింగ్స్ అండ్ స్పెషల్ మీటింగ్స్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్. ఆ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ సమావేశాలకి, ప్రత్యేక సమావేశాలకి, అలాగే సాధారణ సమావేశాలకు కూడా ఈ మేయర్ అధ్యక్షత వహిస్తాడు. అండ్ ది మున్సిపల్ కమిషనర్ ఈజ్ ది అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఆఫ్ ది మున్సిపల్ కార్పొరేషన్. అడ్మినిస్ట్రేటివ్ హెడ్ అంటే ఏంటంటే పరిపాలనాధిపతిగా ఈ యొక్క మున్సిపల్ కమిషనర్ ఉంటాడు. ఈ మున్సిపల్ కార్పొరేషన్ నగరపాలక సంస్థలో ఈ మున్సిపల్ కమిషనరు ఆ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి పరిపాలనాధిపతిగా ఉంటాడు. హీఈస్ ది స్టేట్ రిప్రజెంటేటివ్. ఈ రాష్ట్ర ప్రతినిధిగా ఈ యొక్క మున్సిపల్ కమిషనర్ ఉంటాడు. అట్లాగే హీ బిలాంగ్స్ టు ది ఐఏఎస్ క్యాడర్. ఈ యొక్క ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్కి సంబంధించినటువంటి వ్యక్తి, ఆ యొక్క క్యాడర్కి సంబంధించినటువంటి వ్యక్తిని
ఈ మున్సిపల్ కమిషనర్గా స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఆ యొక్క మున్సిపల్ కార్పొరేషన్లో పరిపాలన అధిపతిగా అధికారాలను కలిగి ఉండేటువంటి వ్యక్తి మున్సిపల్ కమిషనర్. ది మున్సిపల్ కమిషనర్ ప్రిపేర్స్ ది అజెండా ఆఫ్ ది మీటింగ్స్ ఆఫ్ ది కార్పొరేషన్ కౌన్సిల్ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ది మేయర్. మేయర్ సలహా మేరకు లేదా మేయర్ సలహా తీసుకొని లేదంటే మేయర్ యొక్క పర్మిషన్ తీసుకొని ఆ యొక్క సమావేశాల్లో అజెండా, ఆ మీటింగ్స్ కార్పొరేషన్ సమావేశాల్లో జరిగేటువంటి తీర్మానానికి ఏది అజెండాని తయారు చేసేటువంటి అధికారాన్ని కలిగి ఉంటాడు. అలాగే ఏ రోజు సమావేశాలు జరుగుతాయి, ఆ యొక్క సమావేశాల తేదీలు, సమయాలు ఇవన్నీ కూడా సభ్యులకు అందజేసేటువంటి అధికారం మున్సిపల్ కమిషనర్కు ఉంటుంది. అట్లాగే ది మున్సిపల్ కమిషనర్ హ్యావ్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఓవర్ ది ప్రాపర్టీస్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ది మున్సిపల్ కార్పొరేషన్. ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఆస్తులు కానివ్వండి, లేదంటే కార్యక్రమాలు కానివ్వండి, లేదంటే అక్కడ పనిచేసేటువంటి సిబ్బంది మీద పరిపాలనాధిపతిగా మున్సిపల్ కమిషనర్ ఉంటాడు. అట్లాగే ది మున్సిపల్ కమిషనర్ ప్రొటెక్ట్స్ ది రికార్డ్స్ ఆఫ్ ది మున్సిపల్ కార్పొరేషన్. ఆ కార్పొరేషన్ సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నీ కూడా ఏదైతే అక్కడ ప్రభుత్వానికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి నివేదికలు లేదంటే అవన్నీ కూడా బాధ్యత వహించేటువంటి అవన్నీ భద్రపరిచేటువంటి బాధ్యత మున్సిపల్ కమిషనర్కు ఉంటుంది. అట్లాగే ది మున్సిపల్ కమిషనర్ ఆల్సో సెండ్ రిపోర్ట్ టు ది స్టేట్ గవర్నమెంట్. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ మున్సిపల్ కార్పొరేషన్లో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేదంటే అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్, ఒక రహస్యపూర్వకమైనటువంటి నివేదిక అనే దాన్ని తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించేటువంటి అధికారం మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్కు ఉంటుంది. అట్లాగే ది మున్సిపల్ కమిషనర్ ఆల్సో యాక్ట్స్ యాజ్ ది రెస్పాన్సిబుల్ పర్సన్ ఆఫ్ ది మున్సిపల్ కార్పొరేషన్. ఆ యొక్క మున్సిపల్ కార్పొరేషన్కి బాధ్యత వహించేటువంటి వ్యక్తిగా ఉంటాడు ప్రభుత్వం తరపు నుంచి. అట్లాగే ఎన్నుకోబడినటువంటి సభ్యులకి సంబంధించి ది మున్సిపల్ కమిషనర్ అటెండ్ ది మీటింగ్స్ ఆఫ్ కార్పొరేషన్ కౌన్సిల్ ఇన్ ది ఎక్స్ అఫిషియో మెంబర్ ఇన్ ది కెపాసిటీ ఆఫ్ ఎక్స్ అఫిషియో మెంబర్. ఈ యొక్క గౌరవ సభ సభ్యుడిగా ఆ యొక్క కార్పొరేషన్ సమావేశాలకు హాజరవుతాడు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ సమావేశాల్లో యొక్క సభ్యులకు కావాల్సినటువంటి సలహాలు సూచనలు ఇవ్వడానికి కూడా ఈయన యొక్క మున్సిపల్ కమిషనర్ అక్కడ అందుబాటులో ఉంటాడు. అట్లాగే హీ ప్రిపేర్స్ ది యాన్యువల్ బడ్జెట్ ఆఫ్ ది మున్సిపల్ కార్పొరేషన్. ఆ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి వార్షిక బడ్జెట్, సంవత్సరానికి వచ్చేటువంటి ఆదాయ వ్యయాల పట్టిక అనే దాన్ని మున్సిపల్ కమిషనర్ తయారు చేస్తాడు. ఆ తయారు చేసినటువంటి నివేదికని ఇక అప్రూవల్ కోసం, కన్సిడరేషన్ కోసం కార్పొరేషన్ కౌన్సిల్కి పంపిస్తారు అండర్ ది గైడెన్స్ ఆఫ్ ది మున్సిపల్ మేయర్. ఆ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఆ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ యొక్క సలహా మేరకు అక్కడ యొక్క సభలో ప్రవేశపెడతాడు. అక్కడ తీర్మానం మొత్తం అందరూ ఆమోదించిన తర్వాత దాన్ని బిల్ అనేటువంటి దాన్ని ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. సో ఇలాంటి మున్సిపల్ కార్పొరేషన్లో కూడా మున్సిపల్ కమిషనర్ ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాడు. అట్లాగే ది స్టాండింగ్ కమిటీస్ ఈజ్ ది అడ్వైజరీ కమిటీస్ ఆఫ్ ది మున్సిపల్ కార్పొరేషన్. ఈ స్టాండింగ్ కమిటీస్ని అడ్వైజరీ కమిటీస్ అంటారు. అడ్వైజరీ కమిటీస్ అంటే ఏంటంటే సలహాపూర్వక సంఘాలుగా ఈ యొక్క స్టాండింగ్ కమిటీస్ని చెప్పొచ్చు. అంటే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి సభ్యుల్లోనే కొంతమందిని స్టాండింగ్ కమిటీస్గా అక్కడ సలహాపూర్వక సంఘాల్లో, స్థాయి సంఘాల్లో సభ్యులుగా ఎన్నుకోవడం జరుగుతుంది. ది మేయర్ ప్రిసైడ్స్ ఓవర్ ది మీటింగ్స్ ఆఫ్ స్టాండింగ్ కమిటీస్. ఆ యొక్క సలహాపూర్వక సంఘాలైనటువంటి స్టాండింగ్ కమిటీలకి అధ్యక్షత వహించేటువంటి అధికారం మేయర్కు ఉంటుంది. అలాగే ది స్టాండింగ్ కమిటీస్ కెన్ ఆల్సో గివ్ సజెషన్స్ టు ది మున్సిపల్ కార్పొరేషన్ ఫర్ ఎఫెక్టివ్ ఫంక్షనింగ్ ఆఫ్ ది మున్సిపల్ కార్పొరేషన్. అంటే ఎప్పుడైతే ఈ మున్సిపల్ కార్పొరేషన్ అనేటువంటిది ఇంకా సమర్థవంతంగా పనిచేయడానికి లేదంటే ఇంకా కావాల్సినటువంటి సూచనలు, సలహాలు ఇవ్వడానికి ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్లో స్టాండింగ్ కమిటీస్ అనేటువంటివి ఉపయోగపడతాయి. అండ్ ది స్టాండింగ్ కమిటీస్ ఆల్సో ఎగ్జామిన్స్ ది ఫైనాన్షియల్ రిపోర్ట్, యాన్యువల్ బడ్జెట్ ఆఫ్ ది మున్సిపల్ కార్పొరేషన్. అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ప్రవేశపెట్టేటువంటి వార్షిక బడ్జెట్ని కూడా పరిశీలించేటువంటి అధికారం, అవసరమైనటువంటి సందర్భాల్లో పరిశీలించేటువంటి అధికారం కూడా ఈ యొక్క స్టాండింగ్ కమిటీ సభ్యులకు ఉంటుంది. అట్లాగే ది స్టాండింగ్ కమిటీ
మెంబర్స్ ఆల్సో మే సీక్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది మున్సిపల్ కార్పొరేషన్. ఆ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి సమాచారాన్ని అయినా సరే, ఏ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి సమస్యలనైనా సరే పరిష్కరించడంలో, తెలుసుకోవడంలో ఈ యొక్క స్టాండింగ్ కమిటీ సభ్యులకు అధికారం ఉందని తెలుసుకోవచ్చు. అట్లాగే పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది మున్సిపల్ కార్పొరేషన్. ఈ మున్సిపల్ కార్పొరేషన్ నగరపాలక సంస్థకు ఉన్నటువంటి అధికారాలు, విధులను 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఎసెన్షియల్ ఫంక్షన్స్, డిస్క్రిషనరీ ఫంక్షన్స్ అండ్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. ఈ ఎసెన్షియల్ ఫంక్షన్స్ ఏంటంటే ఆవశ్యకమైనటువంటి విధులు, వీటిని కంపల్సరీ ఫంక్షన్స్ అని అంటారు. ఇవి తప్పనిసరిగా మున్సిపల్ కార్పొరేషన్ చేయాల్సినటువంటి విధులు. అట్లాగే డిస్క్రిషనరీ ఫంక్షన్స్ అంటే ఏంటంటే వివేచనాత్మక విధులు. అంటే కొన్ని సందర్భాల్లో, అవసరమైనటువంటి సందర్భాల్లో తప్పనిసరిగా కాకుండా అవసరమైనప్పుడు మాత్రమే చేసేటువంటి విధులు డిస్క్రిషనరీ పవర్స్. అట్లాగే సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. అయితే ఈ మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చేటువంటి ఆదాయ మార్గాలు, ఆదాయ వనరులు ఏంటో తెలుసుకుందాం. ది ఎసెన్షియల్ ఫంక్షన్స్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్. ఈ మున్సిపల్ కార్పొరేషన్కి ఉన్నటువంటి వివేచన అంటే తప్పనిసరి కంపల్సరీ ఫంక్షన్స్ ఏంటంటే, ది మున్సిపల్ కార్పొరేషన్ ఆల్సో కన్స్ట్రక్షన్, రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది రోడ్స్ అండ్ ఫుట్పాత్స్ ఆఫ్ దట్ మున్సిపల్ కార్పొరేషన్. ఆ యొక్క మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి రోడ్స్ కానివ్వండి, లేదా ఫుట్పాత్స్, పాదచారులు అంటే నడవటానికి అనుగుణంగా ఉన్నటువంటి ప్రదేశాలనే వాటిని తప్పనిసరిగా రిపేర్ చేయించడం, లేదా కొత్తగా వేయించడం, లేదంటే వాటి సక్రమంగా ఉన్నాయో లేదని పర్యవేక్షించేటువంటి అధికారం ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్కి ఉంటుంది. అంటే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి సమస్యలు, రవాణా పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నాయా లేదా అని పరిశీలించి వాటిని సరిచేసేటువంటి అధికారం తప్పనిసరిగా ఉంటుంది. ఈ ఎసెన్షియల్ ఫంక్షన్స్ అనేది ఇట్ ఈస్ నాట్ అవైలబిలిటీ ఆఫ్ ది డిపెండ్స్ అపాన్ ది ఫైనాన్షియల్ రిసోర్సెస్. ఆ యొక్క ఆర్థిక వనరుల మీద ఆధారపడి తప్పనిసరిగా వాళ్ళు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నా సరే, అవైలబిలిటీ రిసోర్సెస్, ఫైనాన్షియల్ రిసోర్సెస్ సక్రమంగా ఉన్నా లేకపోయినా ఈ ఎసెన్షియల్ ఫంక్షన్స్ అనేవి తప్పనిసరిగా నిర్వహించాలి. కానీ ఇక్కడ డిస్క్రిషనరీ ఫంక్షన్స్ విషయంలోకి వచ్చేసరికి ఈ డిపెండ్స్ అపాన్ ది అవైలబిలిటీ ఆఫ్ ది ఫైనాన్షియల్ రిసోర్సెస్. అక్కడ ఆ యొక్క మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలు సక్రమంగా ఉంటేనే, అంటే అక్కడ వనరులు ఎక్కువగా ఉంటేనే ఈ యొక్క డిస్క్రిషనరీ ఫంక్షన్స్ అంటే వివేచనాత్మక విధులు అనేటువంటి వాటిని అమలు పరుస్తారు మున్సిపల్ కార్పొరేషన్లో. కానీ ఎసెన్షియల్ ఫంక్షన్స్లో మాత్రం తప్పనిసరిగా చేయాల్సినటువంటి విధుల్లో మాత్రం ఈ యొక్క అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ అనే వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అట్లాగే రోడ్స్ అండ్ ఫుట్పాత్స్తో పాటు మెయింటెనెన్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, మెయింటెనెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ పోల్స్ ఇన్ ది మున్సిపల్ కార్పొరేషన్. అక్కడ ఆ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ అనేటువంటివి లేకుండా తప్పనిసరిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్, అట్లాగే ఎలక్ట్రిసిటీ పోల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, లేదంటే అక్కడ కొన్ని న్యాచురల్ కెలామిటీస్, వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు, లేదంటే అక్కడ షార్ట్ సర్క్యూట్ వచ్చినప్పుడు అవి సక్రమంగా ఆ యొక్క ఎలక్ట్రిసిటీ సిస్టమ్ కరెక్ట్గా ఉందా లేదా, లేదంటే వాటి యొక్క ముందు జాగ్రత్త చర్యల కోసం వాటిని మొత్తం అక్కడ పరిశీలించి చర్యలు తీసుకునేటువంటి అధికారం మున్సిపల్ కార్పొరేషన్కి ఉంటుంది. అట్లాగే ఇట్ ఎరాడికేషన్ ఆఫ్ కాంటేజియస్ డిసీజెస్. కొన్ని అనేక ప్రమాదాలకు గురయ్యేటువంటి జబ్బులు వచ్చినప్పుడు వాటిని రాకుండానే ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకునేటువంటి అధికారం కూడా మున్సిపల్ కార్పొరేషన్కి ఉంటుంది. అంటే అక్కడ ముందు ప్రివెన్షన్ మెజర్స్ అనే వాటిని ముందుగానే తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రస్తుతం కరోనా వైరస్ అనేటువంటిది వచ్చింది. ఈ కరోనా వైరస్ వచ్చినటువంటి సమయంలో ఇక్కడ ప్రజలు అనేవాళ్ళు ముందు జాగ్రత్తగానే వాళ్ళకి కావాల్సినటువంటి ఏరియాలో కావాల్సినటువంటి పరిశుభ్రత సక్రమంగా ఉందా లేదా, లేదంటే వాళ్ళకి కావాల్సినటువంటి శానిటైజేషన్, అంటే అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ద్వారా అక్కడ కావాల్సినటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలన్నిటి కూడా, అంటే బ్లీచింగ్ పౌడర్ జల్లించడం, లేదంటే శానిటైజ్ చేయించడం, లేదంటే అక్కడ ముందుగానే అక్కడ జోన్లుగా ఏరియాని డివైడ్ చేయడం, సో ఇట్లాగా రిస్ట్రిక్షన్స్ పెట్టడం, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఈ యొక్క కమిషనర్ తీసుకుంటాడు. ఆ కమిషనర్ యొక్క గైడెన్స్ ప్రకారంగా అక్కడ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అందరూ కూడా అక్కడ కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం, విధులను కూడా నిర్వహిస్తారు. అండ్ అలాగే టు రిజిస్టర్ ది బర్త్స్ అండ్ డెత్ రిజిస్టర్స్
అక్కడ ఆ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎంతమంది అయితే జన్మిస్తున్నారు, అలాగే ఎంతమంది చనిపోతున్నారు, వాళ్ళ యొక్క నివేదిక మొత్తాన్ని కూడా ఈ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వాళ్ళు నమోదు చేయటం, వాటిని నిర్వహించేటువంటి అధికారాన్ని మున్సిపల్ కార్పొరేషన్ కలిగి ఉంటారు. అలాగే అలాట్మెంట్ ఆఫ్ నెంబర్స్ ఆఫ్ ది హౌస్, ఆ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఇళ్లకు కొన్ని రకాలైనటువంటి ఇంటి నెంబర్లు ఇవ్వటం, అవి సక్రమంగా ఉన్నాయా లేదా అని వసూలు చేసి, అంటే వాటి పన్నులు వసూలు చేయటం, ఇలాంటివన్నీ కూడా తప్పనిసరి విధులుగా ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుంది. అట్లాగే డిస్క్రిషనరీ ఫంక్షన్స్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్. ఈ మున్సిపల్ కార్పొరేషన్కి ఉన్నటువంటి డిస్క్రిషనరీ ఫంక్షన్స్ ఏంటంటే, వివేచనాత్మక విధులు ఏంటంటే, ఇట్ మెయింటెనెన్స్ ఆఫ్ ప్రైమరీ స్కూల్స్, మెయింటెనెన్స్ ఆఫ్ ప్రైమరీ స్కూల్స్. అక్కడ మున్సిపల్ పాఠశాలలు ఏవైతే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని నిర్వహించడం. అట్లాగే హెల్త్ సెంటర్స్, అక్కడ ఆరోగ్యపరమైనటువంటి కేంద్రాలని నిర్వహించడం, సక్రమంగా ఉన్నాయో లేదని. లేదా లైబ్రరీస్, టు ఇంట్రడ్యూస్ లైబ్రరీస్, అంటే కొత్తగా అక్కడ ఏమన్నా లైబ్రరీస్ ఏమన్నా నిర్మించాలా, లేదంటే అక్కడ ఆ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొన్ని రకాలైనటువంటి పార్క్స్, ఏదైతే అక్కడ పార్కులు అనే వాటిని కొత్తగా కట్టించాలా, లేదంటే టు మెయింటెనెన్స్ ఆఫ్ ది జిమ్స్, అక్కడ ఉన్నటువంటి జిమ్స్, పార్క్స్. అలాగే టు మెయింటెనెన్స్ ఆఫ్ ఆడిటోరియంస్, అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఆడిటోరియంస్ అనే వాటిని కొత్తగా ఏర్పాటు చేయాలా. ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ యొక్క వివేచనాత్మక విధులుగా మనం చెప్పుకోవచ్చు. సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్. ఈ మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చేటువంటి ఆదాయ మార్గాలు ఏంటంటే, ది సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్ ఈజ్ మెయిన్లీ ట్యాక్సెస్. అక్కడ ఆ మున్సిపల్ కార్పొరేషన్లో విధించేటువంటి పన్నులు, అక్కడ ప్రజల ద్వారా వచ్చేటువంటి పన్నులు, ఆ పన్నులు వసూలు చేయడం ద్వారా కొంత ఆదాయం వస్తుంది. అట్లాగే ది సెంట్రల్ అండ్ స్టేట్ ఎయిడ్ ఇన్ ప్రోగ్రామ్స్, అంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం ద్వారా లేదా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి నిధులు, సెంట్రల్ అండ్ స్టేట్ ఫండ్స్, ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు రూపంలో కొంత వస్తాయి. అట్లాగే రెంట్స్ ఆఫ్ దట్ మున్సిపల్ కార్పొరేషన్. అయితే ఈ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొన్ని రకాలైనటువంటి ప్రభుత్వ భవనాలు ఉంటాయి, లేదా ప్రభుత్వ స్థలాలు ఉంటాయి, ప్రభుత్వ ఖాళీ స్థలాలు కానివ్వండి, కాంప్లెక్స్లు కానివ్వండి, భవనాలు ఉంటాయి. సో ఈ భవనాలు ఏవైతే ఉంటాయో, అంటే ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఏ భవనాలకు కానివ్వండి, ఖాళీ స్థలాలు కానివ్వండి, ప్రభుత్వ ఆస్తులకు సంబంధించినటువంటి వాటిని కొంత లీజ్కి ఇస్తారు, లేదా కొంత రెంట్కి ఇస్తారు ప్రభుత్వం తరఫు నుంచి. సో వాటి ద్వారా కూడా కొంతవరకు ఈ ఇన్కమ్ అనేటువంటిది, ఇన్కమ్ రిసోర్స్ అనేటువంటివి కూడా మున్సిపల్ కార్పొరేషన్కి అడిషనల్గా ఉంటాయి. సో రెంట్స్ ద్వారా కొంత ఇన్కమ్ వస్తుంది. అలాగే ది స్పాన్సర్స్ ఆఫ్ ది మున్సిపల్ కార్పొరేషన్ పీపుల్, అంటే డొనేషన్స్ కలెక్టింగ్ ఫ్రమ్ ది పీపుల్, అంటే తప్పనిసరిగా డొనేషన్స్ అనేవి తీసుకోరు, కానీ కొంతమంది అక్కడ చారిటీస్ ఇస్తూ ఉంటారు. ఆ యొక్క కొంతమంది ఖాళీ స్థలాలు ఇవ్వటం, స్కూల్స్కి ఇవ్వటం, లేదంటే కాలేజెస్కి ఇవ్వటం, లేదంటే కొంత ప్రభుత్వానికి ఉపయోగపడేలాగా, అంటే ఎవరైతే కొంతమంది ఆ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొన్ని రకాలైనటువంటి ధన రూపంలో కానీ, క్యాష్ రూపంలో కానీ, లేదా అసెట్స్ రూపంలో, ప్రాపర్టీస్ రూపంలో కూడా వాటిని కనుక మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి ఇస్తే వాటిని కూడా తీసుకొని నిర్వహించేటువంటి అధికారం మున్సిపల్ కార్పొరేషన్కి ఉంటుంది. సో స్పాన్సరర్స్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్స్. సో ఇట్లాగా అనేక రకాలైనటువంటి సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కలెక్టింగ్ ఫ్రమ్ వేరియస్ రిసోర్సెస్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్. వివిధ రకాలైనటువంటి మార్గాల ద్వారా కూడా మున్సిపల్ కార్పొరేషన్ అనేటువంటిది ఈ యొక్క వనరులు అనేటువంటివి, ఆదాయ వనరులు అనేటువంటి వాటిని సేకరించడం జరుగుతుంది. సో ఈరోజు మనం మున్సిపల్ కార్పొరేషన్ గురించి చెప్పుకున్నాం. అవి ఒకసారి మనం చెప్పుకుందాం. అర్బన్ లోకల్ గవర్నమెంట్స్. మనం అంతకుముందు ప్రీవియస్ క్లాస్లో రూరల్ లోకల్ గవర్నమెంట్స్ గురించి చెప్పుకున్నాం. రూరల్ లోకల్ గవర్నమెంట్స్ అంటే ఏంటంటే గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు. ఇది అకార్డింగ్ టు 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 1992.
1992లో ఈ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు అనేటువంటి వాటిని ఏర్పాటు చేశారు. అలాగే 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 74వ రాజ్యాంగ సవరణ ద్వారా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇన్ 1993 అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ అంటే పట్టణ స్థానిక ప్రభుత్వాల గురించి చెప్పడం జరిగింది. దీన్ని పంచాయతీరాజ్ అంటారు. అంటే ఇవి పంచాయతీరాజ్ సిస్టమ్ ఇన్ ఇండియా. భారతదేశంలో పంచాయతీరాజ్ విధానాన్ని 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అట్లాగే రూరల్ లోకల్ గవర్నమెంట్స్ని కూడా 3 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. దీన్ని 3 టైర్ సిస్టమ్ అంటారు, 3 అంచెల విధానం అంటారు. వాటిలో ఒకటి గ్రామ పంచాయత్, అండ్ రెండోది మిడిల్ స్టేజ్ వచ్చేసరికి మండల్ పరిషత్, అట్లాగే 3rd స్టేజ్ వచ్చేసరికి జిల్లా పరిషత్ అంటారు. అట్లాగే అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ వచ్చేసరికి మనం ఇప్పుడు చెప్పుకున్న ఒకటి మున్సిపల్ కార్పొరేషన్స్ అంటే నగరపాలక సంస్థలు, అట్లాగే మున్సిపాలిటీస్ అంటే దీన్ని పురపాలక సంస్థలు అంటారు, మున్సిపాలిటీస్, అట్లాగే నగర పంచాయత్స్, అట్లాగే నోటిఫైడ్ ఏరియా కమిటీస్, అట్లాగే కంటోన్మెంట్ బోర్డ్స్, టౌన్ ఏరియా కమిటీస్, పోర్ట్ ట్రస్ట్, టౌన్షిప్ అండ్ స్పెషల్ పర్పస్ ఏజెన్సీస్ అంటారు. అంటే ఇక్కడ జనాభా ప్రాతిపదికన ఇక్కడ గ్రామాల్లో కనీసం 250 మంది జనాభా అన్న ఉండాలి. అట్లీస్ట్ దేర్ మస్ట్ బి 250 మెంబర్స్ ఇన్ విలేజ్. ఒక గ్రామంలో కనీసం 250 మంది అన్న ఉండాలి. ఆ 250 మందిని ఆ యొక్క పంచాయతీరాజ్ కమిషనర్ ద్వారా అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ కమిషనర్ ద్వారా గుర్తింపు పొంది ఆ యొక్క ప్రదేశాన్ని ఒక గ్రామంగా డిక్లేర్ చేయడం జరుగుతుంది స్టేట్ గవర్నమెంట్. ఆ 250 మంది సభ్యులు ఉన్నటువంటి అక్కడ ఆ గ్రామాన్నిగా డిక్లేర్ చేసిన తర్వాత ఆ గ్రామంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా కలిసి ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజల్లోనే ఒక వ్యక్తిని సర్పంచ్గా, అలాగే మిగిలినటువంటి వ్యక్తుల్ని వార్డు మెంబర్లుగా గ్రామ పంచాయతీలో ఎన్నికలు జరుగుతాయి. ఈ గ్రామ పంచాయతీలో ఎన్నికలు జరిగిన తర్వాత ది సర్పంచ్ ఈజ్ ది పొలిటికల్ హెడ్ ఆఫ్ ది గ్రామ పంచాయత్. ఈ గ్రామ పంచాయతీకి స్థానికంగా ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ఏమో అక్కడ రాజకీయ అధిపతిగా ఉంటాడు. అట్లాగే ది స్టేట్ రిప్రజెంటేటివ్ అయినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ లేదా పంచాయత్ సెక్రటరీ కానీ అక్కడ ప్రభుత్వం తరఫు నుంచి నియమించబడేటువంటి వ్యక్తులు ఉంటారు. అట్లాగే అక్కడ గ్రామ సభ అనేటువంటిది తప్పనిసరిగా ప్రతి సంవత్సరానికి 2 సార్లు లేదంటే 3 సార్లు అట్లీస్ట్ ది గ్రామ సభ షల్ మీట్స్ ఇన్ ట్వైస్ ఇన్ ఏ ఇయర్. కనీసం సంవత్సరానికి 2 సార్లు లేదా 3 సార్లు అయినా సరే నిర్వహించేటువంటి అధికారం ఈ యొక్క గ్రామ పంచాయతీకి ఉంటుంది. ఇట్లాగా అంటే గ్రామ స్థాయిలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు కానివ్వండి డైరెక్ట్గా, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు కానివ్వండి, అలాగే పరిపాలన అనేటువంటిది అందుబాటులో ఉండటానికి ఈ యొక్క గ్రామ పంచాయతీ అనేటువంటిది ఉపయోగపడుతుంది. అట్లాగే మండల్ పరిషత్ ఈజ్ ది సెకండరీ లెవెల్ ఆఫ్ రూరల్ లోకల్ గవర్నమెంట్స్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మండల్ పరిషత్ ప్రెసిడెంట్, ఎంపీపీ ఉంటాడు. అలాగే ఇక్కడ ఎంపీడీఓ ఈజ్ ది స్టేట్ రిప్రజెంటేటివ్. ఈ మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనేటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నియమించబడేటువంటి వ్యక్తి ఉంటాడు. అట్లాగే మండల్ మహాసభ. ఈ మండల్ మహాసభ అనేటువంటిది కూడా కనీసం సంవత్సరానికి 2 లేదా 3 సార్లు ఈ యొక్క నిర్వహించాలి. అట్లాగే జిల్లా పరిషత్ వచ్చేసరికి ది జిల్లా పరిషత్ కన్సిస్ట్ ఆఫ్ జడ్పీ చైర్మన్ ఉంటాడు. అంటే జిల్లా పరిషత్ మొత్తానికి కూడా రాజకీయ అధిపతిగా జిల్లా పరిషత్ చైర్మన్ ఉంటాడు. అట్లాగే జడ్పీ సిఈఓ అంటారు, జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఈ జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈజ్ ది స్టేట్ రిప్రజెంటేటివ్ అండ్ హీ ఈజ్ అపాయింటెడ్ బై ది స్టేట్ గవర్నమెంట్. ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నియమించబడి రాష్ట్ర ప్రతినిధిగా ఉంటూనే అక్కడ జిల్లా పరిషత్లో ఉన్నటువంటి పరిపాలన మొత్తం కూడా అక్కడ సక్రమంగా ఉందా లేదా అని పరిశీలించేటువంటి అధికారిగా జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటాడు. అట్లాగే స్టాండింగ్ కమిటీస్ అంటే ది స్టాండింగ్ కమిటీస్ ఈజ్ ది అడ్వైజరీ కమిటీస్ ఆఫ్ ది జిల్లా పరిషత్.
ఆ జిల్లా పరిషత్లో కొన్ని స్థాయి సంఘాలు అనేటువంటివి కూడా ఒక సలహాపూర్వక సంఘాలుగా ఉంటాయి. అలాగే జిల్లా పరిషత్ కన్సిస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, హీ ఈజ్ ది పర్మనెంట్ ఇన్వైటీ ఆఫ్ ది లోకల్ బాడీస్. సో అక్కడ ఉన్నటువంటి ఈ జిల్లా పరిషత్ సమావేశాలు కానివ్వండి, లేదా ఈ పట్టణ స్థానిక ప్రభుత్వాల్లో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీస్, లేదా మండల పరిషత్, గ్రామ పంచాయతీ, ఎక్కడైనా సరే ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పట్టణ స్థానిక ప్రభుత్వాల్లో అయినా సరే, లేదా గ్రామీణ స్థానిక ప్రభుత్వాల్లో అయినా సరే, ఆయన శాశ్వత ఆహ్వానితుడిగా ఉంటాడు ఈ జిల్లా కలెక్టర్ అనేటువంటి వ్యక్తి. సో ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ యాక్ట్స్ యాజ్ ది పర్మనెంట్ ఇన్వైటీ ఆఫ్ ది లోకల్ బాడీస్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఈ యొక్క స్థానిక ప్రభుత్వాలకి శాశ్వత ఆహ్వానితుడిగా ఉంటాడు. అట్లాగే ది జిల్లా పరిషత్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ సమ్ ఎక్స్ అఫిషియో మెంబర్స్ కాల్డ్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ ఆఫ్ దట్ కాన్స్టిట్యుయెన్సీస్. ఆ యొక్క కన్సర్న్డ్ ఏరియాకి సంబంధించి ఏ ఏరియాలో అయితే మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుందో, లేదా మున్సిపల్ కార్పొరేషన్ అయితే మున్సిపల్ కార్పొరేషను, లేదంటే రూరల్ ఏరియాస్లో అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఏ యొక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ ఎమ్మెల్యే ఖచ్చితంగా అక్కడ సమావేశాలకు గౌరవప్రదమైనటువంటి అధ్యక్షుడిగా ఉంటారు, గౌరవపరమైనటువంటి సభ్యులుగా హాజరవుతారు. అంటే ఆ జిల్లా పరిషత్తుకు సంబంధించినటువంటి సమావేశాల్లో వీళ్ళు అక్కడ ఎక్స్ అఫిషియో మెంబర్స్గా అపాయింట్ చేయడం జరుగుతుంది. ఇది రూరల్ లోకల్ గవర్నమెంట్స్. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ గురించి చెప్పుకున్నాం, పురపాలక సంఘం గురించి, నగరపాలక సంఘం గురించి. ది మున్సిపల్ కార్పొరేషన్ కన్సిస్ట్ ఆఫ్ అట్లీస్ట్ 3 lakh పీపుల్. అయితే అక్కడ 3 లక్షల మంది జనాభా అయినా ఉండాలి, 3 lakh పీపుల్ అన్నా ఉండాలి, లేదంటే అక్కడ కనీసం అబౌవ్ 4 crores, 4 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం, రెవెన్యూ పర్ యానం రావాలి. అప్పుడు మాత్రమే దాన్ని మున్సిపల్ కార్పొరేషన్ అంటారు. సో అది మున్సిపల్ కార్పొరేషన్. అట్లాగే మున్సిపాలిటీస్ అంటారు. మున్సిపాలిటీస్ అంటే ఏంటంటే నగరపాలక సంస్థలు అనేటువంటి వాటిని మున్సిపల్ కార్పొరేషన్స్ అని చెప్పుకున్నాం. ఈ మున్సిపాలిటీస్ అంటే ఏంటంటే పురపాలక సంఘాలు అంటారు. ది మున్సిపాలిటీస్ ఆర్ ది లోవర్ లెవెల్ ఆఫ్ ది మున్సిపల్ కార్పొరేషన్స్. ఈ మున్సిపల్ కార్పొరేషన్ కంటే తక్కువ స్థాయిలో ఉండేటువంటి వాటిని మున్సిపాలిటీస్ అంటారు. అట్లాగే నగర పంచాయతీ కంటే ఎక్కువగా ఉన్నటువంటి వాటిని, నగర పంచాయతీ కంటే ఎక్కువ అప్పర్ లెవెల్లో ఉన్నటువంటి దాన్ని మున్సిపాలిటీస్ అంటారు. ది మున్సిపాలిటీస్ ఈజ్ ది మిడిల్ లెవెల్ ఆఫ్ బిట్వీన్ ది మున్సిపల్ కార్పొరేషన్ అండ్ ది నగర పంచాయత్స్. ఈ నగర పంచాయతీలకి మున్సిపల్ కార్పొరేషన్కి మధ్యలో ఉండేటువంటి దాన్ని మున్సిపాలిటీస్ అంటారు. సో ఈ మున్సిపాలిటీస్ అనే వాటి గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. ది కాంపోజిషన్ ఆఫ్ మున్సిపాలిటీస్. దేర్ ఆర్ 4 ది మున్సిపాలిటీస్ కంప్రైజింగ్ 4 ఆర్గాన్స్ ఆఫ్ ది మున్సిపాలిటీస్. ఈ 3 అంటే మున్సిపాలిటీస్ అనే వాటిని 4 ప్రధాన అంగాలుగా గుర్తించడం జరిగింది. అవి ఏంటంటే, ఒకటి మున్సిపల్ కౌన్సిల్ అంటారు, ఈ పురపాలక మండలి, అలాగే మున్సిపల్ చైర్మన్, అక్కడ మున్సిపల్ చైర్మన్గా ఒక వ్యక్తి ఉంటాడు, అలాగే మున్సిపల్ కమిషనర్ అండ్ స్టాండింగ్ కమిటీస్ లైక్ ది మున్సిపల్ కార్పొరేషన్స్. ఈ మున్సిపల్ కార్పొరేషన్లో లాగానే ఈ మున్సిపాలిటీస్లో కూడా ఈ 4 రకాలైనటువంటి ప్రధాన అంగాలు అనేటువంటివి 4 ఆర్గాన్స్ అనేటువంటివి ఉన్నాయి. అప్పుడు మనం చెప్పుకున్నాం. దెర్ ఆర్ 5 కేటగిరీస్ ఆఫ్ మున్సిపాలిటీస్. ఈ మున్సిపాలిటీస్ అనే వాటిని 5 వర్గాలుగా విభజించడం జరిగింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. గ్రేడ్స్ అంటే గ్రేడ్లుగా విభజించడం జరిగింది మున్సిపాలిటీస్ని. అలాగే ఇన్కమ్, వాళ్ళకి వచ్చేటువంటి ఇన్కమ్ ఎంత ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీస్ అంటారు. అబోవ్ 4 crores ఇన్కమ్ కనుక వస్తే పర్ యానం, సంవత్సరానికి 4 కోట్ల కంటే ఎక్కువ కనుక ఆదాయం కనుక ఏదైనా ఒక ప్రదేశంలో వస్తే దాన్ని స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీస్ అంటారు. అట్లాగే గ్రేడ్ మున్సిపాలిటీస్, ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీస్, స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ వచ్చేసరికి 4 crores కంటే ఎక్కువ రావాలి ఆదాయం. అలాగే మున్సిపాలిటీస్ అనే వాటికి
3 to 4 crores అనేటువంటి ఆదాయం కావాలి. అలాగే గ్రేడ్ 1 మొదటి గ్రేడ్కి వచ్చేసరికి 2 నుంచి 3 కోట్ల ఆదాయం కనుక సంవత్సరానికి సంపాదించితే దాన్ని ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీస్ అంటారు. అట్లాగే సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీస్ వచ్చేసరికి 1 to 2 crores బిట్వీన్ ది ఇన్కమ్ కనుక వస్తే పరాణం దాన్ని సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీస్ అంటారు. అండ్ ది థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీ కన్సిస్ట్ ఆఫ్ 1 crore బిలో ఇన్కమ్ పర్ యానం. ఈ సంవత్సరానికి వచ్చేటువంటి ఆదాయం ఎంతైతే వస్తుందో ఆ ఆదాయానికి అనుగుణంగా ఆ యొక్క మున్సిపాలిటీలని వర్గీకరించడం జరుగుతుంది. థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీ వచ్చేసరికి 1 కోటి రూపాయల కంటే తక్కువ కనుక ఆ యొక్క సంవత్సర ఆదాయం కనుక వస్తే దాన్ని థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీ అంటారు. అట్లాగే సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీ 1 నుంచి 2 కోట్ల లోపు కనుక ఆదాయం వస్తే దాన్ని సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీస్ అని, అలాగే 2 to 3 crores కనుక వస్తే దాన్ని ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీ అని, అలాగే 3 to 4 crores వస్తేనేమో దాన్ని మున్సిపాలిటీస్ అని, అట్లాగే స్పెషల్ గ్రేడ్ వచ్చేసరికి 4 crores అని చెప్పేసి డివైడ్ చేయడం జరిగింది. ది మున్సిపాలిటీస్ పీపుల్ కంప్రైజెస్ అబౌట్ 20,001 టు అబోవ్ పీపుల్. అక్కడ కనుక ప్రజలు అనేవాళ్ళు 20,000 కంటే ఎక్కువ మంది కనుక జనాభా ఉంటే 20,000 కంటే పైన జనాభా ఎక్కడైతే ఉంటారో దాన్ని మున్సిపాలిటీస్ అంటారు. ఆ యొక్క మున్సిపాలిటీస్లో లేదంటే 60 lakhs ఇన్కమ్ పర్ యానం, అంటే సంవత్సరానికి కనీసం 60 లక్షలు అన్నా సరే వాళ్ళకి ఆదాయం అనేటువంటిది కనుక అక్కడ వస్తే దాన్ని మున్సిపాలిటీస్ అంటారు. అంటే అక్కడ ఉన్నటువంటి జనాభా ఆధారంగా లేదంటే అక్కడ వచ్చేటువంటి ఆర్థిక వనరుల ఆధారంగా ఈ యొక్క మున్సిపాలిటీస్ అనే వాటిని మనం వర్గీకరించడం జరుగుతుంది. సో ఈ కాంపోజిషన్ ఆఫ్ మున్సిపాలిటీస్, ఈ మున్సిపాలిటీస్కి ఉన్నటువంటి నిర్మాణం ఏంటో మనం ఒకసారి చూద్దాం. ది మున్సిపల్ కౌన్సిల్ మెంబర్స్ విల్ బి ఎలెక్టెడ్ డైరెక్ట్లీ బై ది పీపుల్ ఆఫ్ దట్ మున్సిపాలిటీస్. ఆ యొక్క మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు అనేవాళ్ళు అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకోవడం జరుగుతుంది. సమ్ రిజర్వేషన్స్ ఆల్సో అవైలబుల్ టు ది SCs అండ్ ST BC మైనారిటీస్ ఆన్ ఉమెన్. ఈ SC ST BC మైనారిటీ ఉమెన్ కేటగిరీలో కూడా రొటేషన్ పద్ధతిలో కూడా ఈ యొక్క సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది. ది మున్సిపల్ కౌన్సిల్ ఈజ్ ది డెలిబరేటివ్ వింగ్ ఆఫ్ ది అర్బన్ లోకల్ బాడీస్. ఈ యొక్క అర్బన్ లోకల్ బాడీస్ ఏదైతే పట్టణ స్థానిక ప్రభుత్వాలు ఉంటాయో ఈ పట్టణ స్థానిక ప్రభుత్వాల్లో ఈ యొక్క చర్చా సంబంధమైనటువంటి అధికారాలు కలిగి ఉన్నటువంటివి ఈ యొక్క మున్సిపల్ కౌన్సిల్స్ అని మనం చెప్పుకోవచ్చు. పురపాలక మండలి అంటారు. అలాగే ది మున్సిపల్ చైర్మన్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది మున్సిపాలిటీస్. హీ ప్రిసైడ్స్ ది మీటింగ్స్ ఆఫ్ ది మున్సిపాలిటీస్. ఈ యొక్క మున్సిపాలిటీ సమావేశాలకు అధ్యక్షత వహించేటువంటి అధికారం ఈ యొక్క మున్సిపల్ చైర్మన్కి ఉంటుంది. ఈ మున్సిపల్ చైర్మన్ను ఆల్సో ఎలెక్టెడ్ బై ది పీపుల్ ఆఫ్ దట్ మున్సిపాలిటీస్. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రత్యక్షంగా ఈ మున్సిపల్ చైర్మన్ ఎన్నుకోవడం జరుగుతుంది. అలాగే ది మున్సిపల్ కమిషనర్ యాక్ట్స్ యాజ్ ది స్టేట్ రిప్రజెంటేటివ్. ఈ మున్సిపల్ కమిషనర్ అనేటువంటి వ్యక్తి కూడా ఆ యొక్క రాష్ట్ర ప్రతినిధిగా ఉంటాడు. హీ ఈజ్ అపాయింటెడ్ బై ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ దట్ మున్సిపాలిటీ. ఆ యొక్క మున్సిపాలిటీకి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నియమించబడేటువంటి వ్యక్తి మున్సిపల్ కమిషనర్ ఉంటాడు. హీ ఈజ్ ది అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఆఫ్ ది మున్సిపాలిటీస్. ఆ యొక్క మున్సిపాలిటీస్లో పరిపాలనాపరమైనటువంటి అధిపతిగా ఈ మున్సిపల్ కమిషనర్ ఉంటాడు. అట్లాగే హీ మెయింటైన్స్ ది ఆల్ ది రికార్డ్స్ అండ్ క్యాష్ బుక్స్ ఆఫ్ ది మున్సిపాలిటీస్. అక్కడ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఆ యొక్క రికార్డులు ఏవైతే ఉంటాయో ఆర్థిక పరమైనటువంటి విధులు, అలాగే క్యాష్ బుక్స్ కానివ్వండి, రికార్డ్స్ కానివ్వండి, అట్లాగే హీ ఆల్సో కంట్రోల్స్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ది మున్సిపాలిటీస్. అక్కడ ఏదైతే ఆ మున్సిపాలిటీస్లో ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించి ఎటువంటి వివాదాలు వచ్చినా లేదంటే అక్కడ వచ్చినటువంటి సమస్యలు అనే వాటిని నియంత్రించడానికి లేదా సమస్యలు పరిష్కరించడానికి ఆయన యొక్క మున్సిపల్ కమిషనర్కి అక్కడ అధికారం ఉంటుంది. అంటే అండర్ ది గైడెన్స్ ఆఫ్ ది మున్సిపల్ చైర్మన్. ఈ మున్సిపల్ చైర్మన్ యొక్క ఆదేశాలకు అనుగుణంగా అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు అనుగుణంగా ఈ యొక్క మున్సిపల్ కమిషనర్ అక్కడ విధులు నిర్వహించడం జరుగుతుంది. లైక్ మున్సిపల్ కార్పొరేషన్స్, ది మున్సిపాలిటీస్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ స్టాండింగ్ కమిటీస్. ఈ మున్సిపల్ కార్పొరేషన్స్ లాగానే ఈ మున్సిపాలిటీస్లో కూడా కొన్ని రకాలైనటువంటి సలహాపూర్వక స్థాయి సంఘాలు అనేటువంటివి ఉంటాయి. ది స్టాండింగ్ కమిటీస్ ఆల్సో అడ్వైజరీ
ఫంక్షన్స్ అంటే సలహాపూర్వకమైనటువంటి విధులను కూడా ఈ యొక్క స్టాండింగ్ కమిటీస్ అనేటువంటివి ఈ కార్పొరేషన్ మున్సిపల్ కౌన్సిల్లో ఇవ్వటం జరుగుతుంది. సో ఇలా మనం మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్ గురించి మనం చెప్పుకున్నాం.